5 అడుగుల 8 అంగుళాల ఆంజనేయ స్వామి కథ చెప్పనా? కొమ్మద్ది నల్లగుడి, నారపరెడ్డి నీడ కింద కొమ్మద్ది, బసిరెడ్డి బలం మీద నల్లగుడి. 10,000 జనాభా కూడా లేని 2 ఊళ్ళు 30 ఏళ్ల నుంచి కొట్టుకుంటున్నాయి. பறந்து கிடக்கும் பூமி உனக்கும் தந்ததையா அங்க இருக்கும் அத்தனை சாமியும் రక్తం, శవాలు, ఏడుపులు, యుద్ధం తర్వాత కనిపించే దృశ్యాలివే. ఆ పొద్దును కత్తి పట్టినట్లేదే, అది నీ చేతికి ములిసినట్టుంటాదని నోళ్ళు అనుకుంటా అంటారు. ఇంక నువ్వైనా వదలరా అయ్యా. పెళ్ళాం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని అయ్యలేనమ్మను వదిలేసి వచ్చేసిన. యుద్ధం ఆపాలంటే అవతలి దేశపు మంత్రితో మాట్లాడాలి కదా. వైలెన్స్ మీ డిఎన్ఏలో ఉంది. వైలెన్స్ మా డిఎన్ఏ కాదు సార్, మా మీద రుద్దపడ్డ అత్యవసర పరిస్థితి. మా నాయన చేసిన తప్పే. 5 రూపాయల కోసం ఒక తలకాయ నరికేసినాడు. మరి మీ నాయన ఏం చేసినాడు? అది కూడా తీసుకుంటే ఇద్దరిని చంపేసినాడు. దానికేం చెప్తావు? మేము మొదలుపెట్టినాం సరే, మీరు ఆపినారా? మేము నరికినాం సరే, మీరు ఒదిగినారా? తిరిగి కత్తెత్తినారు కదా. ఐఎమ్ సారీ. ఇక్కడ లేని మా నాయన తరఫున ఇక్కడికి రాని మీ నాయనకు క్షమాపణ చెప్తాండా. నెత్తురెండిన నేల మీద పువ్వులు పోయాలని నేను కాదు, కత్తులే మొలుస్తాయని వాడు. ఇది నేను అడగని యుద్ధం. ఇక్కడ చావుకే ఒక్కటే శబ్దం. మా నాయన్ని చంపినావనే పగతో నిన్ను చంపట్లేదు బసిరెడ్డి, నీ కొడుకుని చంపినావని చంపుతాండా. ఇంకెంతమంది బిడ్డల్ని చంపుతావనే భయంతో చంపుతాండా. పాలించి పెంచిన తల్లులు సార్, పాలించడం వల్ల లెక్క వీళ్ళకి. ఈవిడ ఇక్కడ ఎమ్మెల్యే. నా కుటుంబం, నా ఊరు, నా మండలం ఎవ్వరూ ఎదురు నిలబడేదే లేదు. మీ ఏరియాలో కత్తులు మలవాలా కంకులు మలవాలా అనేది వాట్ డిసైడ్ చేస్తాడు?